రైట్ బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. ఏపీలో 100% స్ట్రైక్ రేట్తో సత్తా చాటి డిప్యూటీ సీఎంగా తన మార్క్ను చూపిస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్టీ బలోపేతంపై మాస్టర్ స్కెచ్ వేశారు. ఏపీతో పాటు తెలంగాణలో జనసేనను సంస్థాగతంగా పరుగులు పెట్టేందుకు ఏకంగా 14 మందితో జాయినింగ్స్ కమిటీని రంగంలోకి దింపారు. ఇక ఇతర పార్టీల నేతలు, మేధావులు, సామాజికవేత్తలను కూడా పార్టీలోకి ఆకర్షించడమే లక్ష్యంగా ఈ కమిటీ పనిచేయబోతోంది. ఇక ఢిల్లీ పర్యటన ముగియగానే ఈ కమిటీతో పవన్ కళ్యాణ్ స్వయంగా భేటీ కానున్నారు. మరోవైపు ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి సేనా ప్రస్థానం సదస్సులో వికసిత్ భారత్, భారత జాతీయ భద్రత, అలాగే యువతకు అవకాశాలు సహా 5 సంచలన తీర్మానాలు కూడా పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. ఒకవైపు ఆపరేషన్ ఆకర్ష్, మరోవైపు జాతీయ స్థాయి తీర్మానాలతో జనసేనాని వేస్తున్నటువంటి ఈ పొలిటికల్ అడుగులు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, సాయిరాం, పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు రాజకీయాల్లో. ఇప్పటికే ఢిల్లీ సమావేశం అనంతరం మరింత స్పీడ్గా 2 రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే ఏపీలో చాలా బలోపేతం చేయింది. మరింత బలోపేతం చేసేందుకు ఇప్పటికే 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి ఏపీలో మరింత బలోపేతం చేసేందుకు ఒకవైపు, మరోవైపు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో కూడా బలోపేతం చేసేందుకు మొత్తం కూడా ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నారు. అందుకు సంబంధించి దాదాపు 14 మందిని పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. ఇందులో ఎమ్మెల్యేలు అయితే, ఎంపీలు అయితేనే మొత్తం అందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి మొత్తం ఈ పార్టీ పట్ల ఎవరైతే ఇతర పార్టీల్లో ఆకర్షిస్తున్నారో అందరూ కూడా మొత్తం కూడా వాళ్ళందరూ కూడా ఇందులోకి జాయిన్ చేసేందుకు ఈ కమిటీ సమావేశం అవుతుంది. త్వరలోనే పవన్ కళ్యాణ్ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఎందుకంటే జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఇప్పటికే సభ్యత్వ నమోదులు రికార్డు స్థాయి ఏపీలో అన్ని జిల్లాల్లో కూడా చాలా వరకు కూడా సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మరింత బలోపేతం అంటే మంచి నాయకుల్ని తీసుకొచ్చేందుకు ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు జనసేన వైపు చూసే వాళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చేందుకు మొత్తం ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు అటు కానీ ఇటు కానీ 2 రాష్ట్రాల్లో కూడా జనసేన తన సత్తాను సాధేందుకు మొత్తం సిద్ధమవుతుంది. ఇప్పటికే చాలామంది కూడా అనేక మంది మేధావులు అయితేనే, ఇతర పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు అయితేనే, మాజీ ఎమ్మెల్యేలు అయితేనే, ఎంపీలు అయితేనే అనేక మంది జనసేనలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్తో కూడా టచ్లో ఉన్నారు. అటువంటి వారు కూడా ఇప్పుడు త్వరలోనే వాళ్ళందరూ కూడా పార్టీలు తీసుకొచ్చేందుకే సన్నద్ధం అవుతుంది. ముఖ్యంగా తెలంగాణ విషయంలో అయితే, తెలంగాణ విషయంలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో చాలా పట్టుదలగా తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేసి తన సత్తా సాటేందుకైతే పవన్ కళ్యాణ్ చాలా పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఏపీలో కూడా పార్టీని కూటమిలో ఉన్నప్పుడు కూడా పార్టీని బలోపేతం చేసేందుకు, తనదైన ముద్ర వేసేందుకు ముందుకెళ్తున్నారని చెప్పొచ్చు. సాయిరాం, వాసు, ఒకప్పుడు చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో జనసేన ఇప్పుడు ఒక ప్రపంచం, కానీ తెలంగాణలో అంత స్థాయిలో లేదని చెప్పేసి ఒక వాదన ఉంది. దీనికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, ఎలాంటి ఎత్తుకు పై ఎత్తు వేసే అవకాశం ఉంది? తప్పకుండా ఇవాళ చూస్తున్నాం మనం తెలంగాణలో ఒక బాలుడిని కలవటానికి ఆయన మానవతా దృక్పథంతో ఏ విధంగా వెళ్తున్నారు. అదేవిధంగా ఆయన సహాయం కూడా, ఆర్థిక సాయం కానీ లేకపోతే ఎవరైనా ఇబ్బందులు ఉన్నా సరే రైతులకు కానీ ఆ రాష్ట్రమా ఈ రాష్ట్రమా అని చూడలేదు. మొత్తం ఎవరైతే తెలుగు ప్రజలు ఎవరైతే ఇబ్బందులు వాళ్ళకి సహాయం చేస్తారు. అదేవిధంగా ఏపీలో కూడా గతంలో ఇదే విధంగా అనంతపురం రైతులకు కానీ, అనేక చోట్ల ఉత్తరాంధ్రలో చాలామంది గిరిజనులకు కానీ, నిన్న బ్లడ్ బ్యాంక్, అరకు బ్లడ్ బ్యాంక్ ఆర్థిక సాయం కానీ ఇలాగ అనేక విధాలుగా అంటే ఎవరికి తెలియని సాయాలు చాలా చేస్తుంటారు. అదేవిధంగా తెలంగాణలో కూడా అదేవిధంగా ఆయన పట్ల అభిమానం చూపించే నాయకులకి రాజకీయ పరంగా కావచ్చు, ఒక సినిమా హీరోగా కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆకర్షించే పనిలో, వాళ్ళందరూ కూడా కూడగట్టే పనిలో ఉన్నారు. తెలంగాణ ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తెలంగాణపై పట్టు సాధించేందుకు చాలా పకడ్బందీగా వెళ్తారని చెప్పొచ్చు. సాయిరాం, రైట్, థ్యాంక్ యూ వాసు.